మరి ఏం చేద్దాం, ఇలా వెళ్ళిపోదామా? ఎందుకు నిర్లక్ష్యం చేసుకుంటున్నారు మన ప్రభు ఇచ్చిన రక్షణను? ఏం చూసుకుని ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చాము అనేటువంటి ఓ నిందించుకోవటానిక? పూర్వకాలం నుండి విశ్వాసిని ప్రభువు నమ్మాను అనేటువంటి పుట్టుక క్రైస్తవులను ముద్రేసుకుని పాతాళానికి పోవటానిక నీ జీవితం ఇంకా మార్చుకోకుండా అలా నిలబడ్డావు? నీ జీవితంలో మార్పు కలగాలి. నీ జీవితంలో నీ అంతరంగంలో పరిపూర్ణమైనటువంటి మార్పు కలగాలి. ప్రతి అపవిత్రతను వదిలిపెట్టు. ఎంతకాలం ఆ చెడుతనాన్ని అలా నింపుకుని అలా వేసుకుని వెళ్ళిపోతూ ఉంటావు? మీరు గమనించండి, ఎంతకాలం వెళ్ళిపోతూ ఉంటావు? ఒక ఆవిడంట పుల్లల మోపు ఎత్తుకుని రోడ్డంతా నడుచుకుంటూ వస్తుందంట. ఒక ఆయన కారులో వస్తా అయ్యయ్యో మామగారు పాపం ఆ పొలాల మోపుతో చాలా బరువుగా అలాగే మొయ్యలేకపోతున్నారు, నేనేమైనా కొంతవరకు హెల్ప్ చేద్దామని ఏం చేసి, మామగారు మీరు కారు ఎక్కండి అన్నారంట. నా బాబే నాయన మంచిదే, బాగా మంచి మాట చెప్పా బాబా అని చెప్పి కారులో ఎక్కిందంట. కారులో ఎక్కిన తర్వాత కొద్ది దూరం వెళ్తూ ఉంటే ఈ మిర్రర్లోనంట వెనక చూశాడంట అతను. ఆ హెల్ప్ చేద్దామని అనుకున్నటువంటి ఆ వ్యక్తి మామగారు ఎలా ఉన్నారు అని వెనక చూస్తే కారులో అయితే కూర్చుంది, కానీ పొలాల మోపు మాత్రం నెత్తి మీద మాత్రం తీయలేదంట. అర్థమైందా? మామ, ఆ బరువు తీయటానికే కదా నేను నీకు హెల్ప్ చేయడానికే నేను లిఫ్ట్ ఇచ్చాను, ఆ బరువు ఇంకా అలాగే ఉంచుకున్నావేంటి మామ అని అంటే, ఊరుకో బాబా, నన్నంటే ఎక్కించుకుంటావు కానీ నాకంటే చోటు ఇస్తావు కానీ నా పొలాల మోపుకి ఎక్కడిస్తావు బాబా, అందుకే నేను నెత్తి మీద ఎట్టి కూర్చున్నాను అన్నదంట. నేను అంటూ ఉన్నాను, నీ పాప భారం ఇంకా అలాగే ఉంచుకుంటావా? తీసుకోవా దాన్ని?